అనుభవజ్ఞుడైన పోలీస్ ఆఫీసర్ పూర్వపు నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి అని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఓ కళ్యాణ మండపంలో నెల్లూరు సిటీ డీఎస్పీగా పనిచేస్తూ బదిలీపై వెళ్లిన శ్రీనివాసులు రెడ్డి వీడ్కోలు సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ సన్మాన సభకు నెల్లూరు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీకి బొకేలు అందజేసి శాలువాలతో సత్కరించారు. అనంతరం జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ మాట్లాడుతూ 6 నెలల పాటు సక్సెస్ఫుల్ గా శ్రీనివాసులు రెడ్డితో కలిసి టౌన్ సబ్ డివిజన్లో విధులు నిర్వహించామని అన్నారు. అడిషనల్ ఎస్పీ సౌజన్య, నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు, రాజకీయ ప్రముఖులు డీఎస్పీ సేవలను కొనియాడారు. చివరిగా డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది, రాజకీయ నాయకులు ప్రజల సహకారంతోనే మంచి సేవలు అందించారని చెప్పారు. నా దగ్గర సినిమా రిటైర్డ్ 6 months పనిచేస్తారు. 6 months అయింది. 6 months కంప్లీట్ అయింది. వచ్చినట్టు ఏంటంటే రొట్టెల పండుగ మేజర్ నెల్లూరులో మేజర్ ఫెస్టివల్ రొట్టెల పండుగ అప్లై ఒకసారి చేయడం వల్ల మాకు రొట్టెల పండుగ ఎంత తెలుసు, మాకు ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకపోతున్నట్టుగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో దాంట్లో అప్పుడప్పుడే జస్ట్ నేను వచ్చిన 2 days మనకు రొట్టెల పండుగ స్టార్ట్ అవ్వడం వల్ల మొత్తం మన టౌన్ ఏరియాలో మొత్తం ఏవైతే బందోబస్తులు ఉన్నాయో అవన్నీ చేయడం జరిగింది. దాని తర్వాత మనకు చాలా ప్రోగ్రామ్స్, వైస్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ కానీ, గవర్నర్ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ ఏ ప్రోగ్రామ్స్ వచ్చినట్టే ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకపోతున్నట్టే మనం సక్సెస్ఫుల్గా 6 months కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 6 months మీరు గమనిస్తే సో ఎక్కడ ఎలాంటి ఆల్రౌండ్ ఇష్యూస్ లేకపోతున్నట్టుగా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఇన్వాల్వ్ అయ్యి ఫర్దర్ పేరు కాకపోతున్నట్టుగా లోకల్ లీడర్స్తో కానీ సో అందరు లీడర్స్తో మాట్లాడేసి ఇష్యూస్ లేకుండా చేయడం జరిగింది. సో ఆయన ఒక ఉండాలని చెప్పి నాకు యాక్చువల్గా అనుకున్నాం. బట్ సార్ మనకు రోజు ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. సో అంటే ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ ఉండడం అనేది ఎస్పీసీ కూడా చాలా మనకు ఇంపార్టెంట్. బట్ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా సో ఆదాయంతో సంతోషంగా ఉందని చెప్పేసి నెక్స్ట్ కోచింగ్ ఏది ఇచ్చినా కూడా దానికి సక్సెస్ఫుల్గా ఆయన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆయన విషయం గురించి ఇక్కడ ప్రజెంట్ అందరికీ కూడా నమస్కారం అండి. ఆల్రెడీ 10:30 అయింది. యాక్చువల్లీ 10:30 అంటే రెగ్యులర్గా గ్యాదరింగ్ కూడా ఉంటుంది. కానీ డిఎస్పీ గారి ప్రత్యేకమైన స్థానం. నేను నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఆయన డిఎస్పీలో ఉన్నారు. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు కరెక్ట్గా 1 year అయితే అధ్యయనం జరిగింది. టౌన్ సబ్ డివిజన్కి ఒక కూల్ ఆఫీసర్ అంటే ఎంత అన్ని కష్టాలు ఉంటాయి. టౌన్ అంటే ఏంటంటే అన్ని నార్మల్ ఇష్యూస్, అన్ని ఇష్యూస్ ఉంటాయి. అయినా కూడా చాలా కూల్గా డీల్ చేసే ఆఫీసర్ని మిస్ అవుతున్నాం. వాస్తవంగా పోలీసు ఫ్యామిలీలో ఇదంతా ఒక చైన్ లాంటిది. ఆ చైన్లో ఇంపార్టెంట్ కీ అంటే ఏంటంటే టౌన్. ఓవర్ ఇంపార్టెంట్ అన్ని సబ్ డివిజన్స్ ఇంపార్టెంట్, కానీ టౌన్ అనగానే మెయిన్ ఫస్ట్ టౌన్కి వస్తుంది. దానికి చాలా కూల్ ఆఫీసర్, సబ్జెక్టుల ఆఫీసర్ అంటే విషయం రాజకీయంలో కూడా చాలా ప్రధానంగా ఉంది. దాన్ని ఎట్లా చేయాలనే చూసే ఆఫీసర్, ఎంత కష్టమైన ఎంక్వైరీగా ఎలాంటి లాజిక్ లేని కేసు ఇచ్చినా కూడా దాన్ని ప్రశాంతంగా చేసి ఆయన స్వయంగా చేయటువంటి ఎందుకో టౌన్ డిస్ట్రిక్ట్ అంటే మంచి ఇంప్రెషన్ ఉంటుంది. ఫస్ట్ యాక్చువల్లీ ఇప్పుడు నెల్లూరు పోలీస్ యాక్చువల్లీ చిన్న లాస్ కొత్త మేడం వస్తే చేయడం అన్నాం. బట్ ఏంటంటే సిస్టమ్ చాలా సెటప్ అయింది. చాలా బాగా చేస్తారు. టౌన్లో ఉన్న 6 పోలీస్ స్టేషన్లు కూడా ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఒక్కొక్క రకమైన వ్యవస్థ ఉంటుంది. అన్నిటికీ కూడా ఏదైనా కూడా టౌన్ సబ్జెక్ట్ టౌన్ డిస్ట్రిక్ట్లోనే పంపిస్తూ ఉంటాం. సో ఎలాంటి కేసు ఉన్నా, ఎలాంటి ఎంక్వైరీ అయినా బాగా చేస్తారు. ఇక్కడ ఎక్కువ ఏంటంటే ఇక్కడ మంచి వాతావరణానికి ఇక్కడ రకరకాల పొలిటికల్ కాకుండా కూడా హిందూ, ముస్లిం ఎవరైతే వాళ్ళు అందరూ కూడా వాళ్ళు వచ్చి డిఎస్పీ గారిని పొందారంటే అంటే ఆయనకి చాలా ఈక్వల్ని చాలా ఈక్వల్ బాగా ప్రూవ్ చేశారు. సో కొత్తగా మేమే ఆయన పొందాల్సిన అవసరం లేదు. డిఎస్పీ గారు యాక్చువల్లీ ఐ థింక్ మిస్సింగ్ మీరు కౌంట్ చేసింది 2 years అయిపోయిందా అని అనుకుంటున్నాను. ఇంకొక అట్లీస్ట్ ఇంకొక 1 year ఇక్కడ వీలు. సో కొద్దిగా జిల్లా కూడా వ్యవస్థ కరెక్ట్గా ఉంటుంది. సో మీరు చేసినంత అదే మీరు చేసిన వర్క్ ఎవ్రీథింగ్ రిఫ్లెక్ట్ ఇప్పుడున్న పబ్లిక్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది.
అన్ని వర్గాల అందరూ కూడా వచ్చిన్నారు. నాకు చెప్పినట్టు చాలా మంది వచ్చి ఎక్స్ప్రెస్ చేశారంటే మీరు ఎంత బాగా పనిచేశారంటే నిరసన ఇది కొనాల్సిన అవసరం లేదు. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ కూడా మీరు ఏది కరెక్ట్గా అదే చేస్తారు. యాక్చువల్లీ పోలీసులో మాకు అవసరమైన ఫస్ట్ అదే, ఎవరు చెప్పారా చెప్పలేదా కాదు, వీగా స్టాండ్ ఉంటుంది కదా. ఇంతకుముందు ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ నడుస్తున్నాం. సో ఏదైనా సరే లా మీద వేస్తే మనకి ఇలాంటి అభిమానం జరుగుతుందని నాకు అర్థమైంది. మీరు ఎక్కడైనా ఫ్యూచర్లో ఇక్కడ బాగా పనిచేస్తాను విషయాల్సిన అవసరం లేదు, మీకు అన్ని తెలుసు. అలాగే నేను నెల్లూరు జిల్లాకి మళ్ళీ వచ్చి ఈ సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే లాంగ్ ఆర్డర్లో కూడా మీకు పనిచేయాలి, లాంగ్ ఆర్డర్ ఆఫీసర్గా రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా మంచి పని చేయాలన్నా ఈ డిఎస్పీ గారిని మనం చేయగలుగుతాం. ప్రమోషన్ తీసి పైకి జరుగుతున్నాను, ఎస్పీ గారు చేయగలుగుతాం కానీ డిఎస్పీ గారు కానీ ఎస్ఐ గారు కానీ నెక్స్ట్ సిఐ కావాలి, ఎస్ఐ కానీ సిఐ కావాలి, నెక్స్ట్ డిఎస్పీ గారు చేయగలుగుతాం. ఆ డిఎస్పీ కోసం నియమాలంటే చాలా మందికి న్యాయం జరుగుతుంది. కాబట్టి నేను మళ్ళీ లాంగ్ ఆర్డర్ కోచింగ్ తీసుకుని రావాలని కోరుకుంటూ ప్రవేశిస్తున్నాను. ఇంకో దగ్గరికి వెళ్తున్నటువంటి అందరి ప్రేమని మూట కట్టుకొని వెళ్తున్నటువంటి నేను ఒక దేవుడుగా భావించే డిఎస్పీ గారికి నిజంగా అంటే ఏదైనా పొగడుతున్నాడు కాదు, నాకు రాజకీయాల్లో పోటీ చేత కాదు. అందుకనే నేను ఎప్పుడూ ఎమ్మెల్యేగా కాంగ్రెస్లో ఉన్నప్పుడే అప్పుడే కాదంటే నాకు పోటీ చేత కాదు. మొన్న వాస్తవాల్లో కొండ బద్దలు కొట్టినట్టు కొట్టడమే నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆయన డిఎస్పీగా వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 2 నెలలకి ఒక 4 రోజులు అడ్డు ఉంటుంది. నాకు యాక్సిడెంట్ అయిన ఒక దాని ముందు వారం 2 రోజులు వచ్చారు. అది గుర్తు నాకు. ఆ రోజు నా ఫోన్ అంటే నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చారు. రాజకీయాలు మాట్లాడలే, విషయాలు చెప్తున్నాను. ఆయన గొప్పతనం తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. ఈ రాష్ట్రంలో నేను చేసే ధర్నాలు నెల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్పుడు మధుబాబు గారు మండలం సీఐగా ఉండేవాడు. అవతల సిపిఐ ఎస్పీ గారు ఎక్కడా నాకు తెలియదు. ఆయన అన్నాడు నాకు, ఏంటంటే జిల్లాలో ఒక్కడే కనపడతావు ధర్నాలో, రాష్ట్రంలో ఒక్కడే కనపడతావు, ఇంకో బయటకు రాదా అన్నారు. ఒకరితో నాకు అనవసరం సార్, నేను నమ్మకం సిద్ధాంతాన్ని కనపడేటువంటి ఒక మొదలు వ్యక్తి చెప్పారు. నా ఫోన్ అంటే ఎవరు ఇచ్చేవారు కాదు పోలీసు, అటు డాక్టర్ సార్ డిఎస్పీగా శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తే న్యాయం పడితే నన్ను సార్ సంబోధించి ఆయన స్టేజీలో ఏ పని అడిగినా ఆయన కాదనకుండా ఓపికగా పనిచేసినటువంటి ఒక దేవుడు శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు రోజు గారు చెప్పారు, పోలీసు అంటే నాకు ఎంత అభిమానం అనేది. పోలీసు అనేది ఒక చెప్పండి. నేను విద్యార్థి దశ నుంచి పోరాటంలో వచ్చా. విద్యార్థి దశలో నేను సర్వోదయ కళాశాలలో చేస్తే జిల్లా అంతా కూడా విద్యార్థి ఉద్యమాలు నడిచినటువంటి వ్యక్తి నేను. పోలీసుకి అందరూ సానుభూతి 24 గంటలు తిరుగుతాడు. నన్ను చూడగానే ఆనాడు ముఖ్య సీఎం గారు, అప్పుడు చనిపోయినటువంటి దేవకుమార గారు, రామచారి గారు, ఇప్పుడు ఆయన ఉండడం, ఆయన రిటైర్ అయిన నాకు తెలియదు. కానీ ఒకసారి రామచారి గారు తెలంగాణలో ఏఎస్పీగా ఉన్నారు. వీళ్ళందరూ నన్ను చూడగానే నేను రామచంద్ర ఎవరన్నా చూడండి రాలేవాడు. అంటే నేను వచ్చింది వాళ్ళ కోసం. మరి అంత తొందరగా పనిచేసేవాడు. అందుకనే నేను చెప్పేది, నేను రాజకీయంగా ఎదిగానంటే ఒక్క పోలీసు వాళ్ళే చెప్పిన అది ఎక్కడైనా చెప్తా, ఇక్కడే కాదు, అది వాస్తవం. ఏ ప్రజానాయకులు ఉండాలన్నా ఒక పోలీస్ సింబల్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు గట్టిగా ఉంటేనే మనకు విలువ, మన దగ్గర మొదలు వస్తారు. వాళ్ళు గట్టిగా లేకుండా మన దగ్గరికి ఎవరు రాదు. మనం రక్షించాలన్నా మన ప్రాణానికి అడుగుపెట్టి ఎంతో మంది అమరవీరులు పోలీసులు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనల్ని కాపాడదు. అటువంటి మహానుభావులు బ్రతుకోవాల్సిన అవసరం ఉంది.
అంటే ఒక పోలీసు ఉద్యోగం అంటే నా దృష్టిలో పాపం ఒక వెట్టి చాకరీ లాగా. ఒక వారంలో అందరూ అసలు వాళ్ళ భార్యతో పిల్లలతో హ్యాపీగా ఒక ఊరికి వెళ్ళడం లేకపోతే ఒక సినిమా చేస్తారు. కానీ ఈ వృత్తిలో అటువంటి లేవు. అర్ధరాత్రి నుంచి వదిలే వాళ్ళు డ్యూటీ చేస్తారు. మళ్ళీ 10 గంటలు స్టేషన్ రావాలి. మంచు నిద్రలు రాత్రులు ఇవన్నీ కూడా తెగించి పనిచేసేటువంటి వ్యక్తులు కోరుకోవాలి. నేను ఒక ఎస్పీ గారితో మాట్లాడాను. సార్ నాకు దాని కోరిక పోలీసుకి వారాంతపు సెలవు ఉండాలి. ఎందుకంటే అది ఒక రోజు తప్పకుండా న్యాయం చేసుకోవడం నాకు తెలియదు. ఏదో ఆపేశారు. నేను ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఈ విషయం మాట్లాడతాను, తీసుకురాను. ఎందుకంటే వాళ్ళు నేను ఒక ఎస్పీ గారు నా భావం మాట్లాడారు. సార్ వారాంత సెలవు అవసరం సార్. లేదంటే మనం కొత్త రిక్రూట్మెంట్ తీసుకున్నాం, తప్పకుండా మేమందరూ ప్రపోజల్ పెట్టుకుంటున్నాం, అది కూడా ఆలోచన ఉంది అని ఎస్పీ గారు అసలు చెప్పడం జరిగింది. నాకు నిజంగా సంతోషం. ఒక మంచి ఎస్పీ కూడా ఉన్నాడు, ఇలా మాట్లాడే ఎస్పీ కూడా ఇక్కడ మనకు ఉన్నారు, ఒక మంచి ఆఫీసర్ ఉన్నారు, ఒక సీఏ ఉన్నారు. మన నెల్లూరు బాగుపడుతుంది అనే ఆలోచన నాకు వచ్చింది అన్నాడు. అయితే ఒకటైతే చెప్పగలం, ఎప్పుడైనా ఏదైనా మనం పొలిటికల్గా ఉన్నప్పుడు మాట్లాడదు అవి ఎన్నో ఉంటాయి. దాని తర్వాత నేను అప్పుడే సరే చెప్తాను, ఎందుకంటే నా పరిస్థితి అది అన్నాడు ఆ పోరాటాలు. కానీ వాళ్ళ వృత్తిపరంగా ఇచ్చుకుంటే పాపం వాళ్ళ ఒత్తిళ్ళు, వాళ్ళ ఇబ్బందులు, ఇటు మాకు చేయలేక ఇటు వాళ్ళు చేయలేక అనేక ఇబ్బందులు పడినటువంటి వ్యవస్థ. ఆ వెట్టి చాకరీ నిజంగా వాళ్ళు నా మీద బాధపడతాయి. మీరు చేసేది వెట్టి చాకరీ దాంట్లో. కానీ అవన్నీ పోవాలంటే మీకు వారాంతర సెలవులు కావాలి. ఒక మంచి డిఎస్పీ నిజంగా ఆయన ట్రాన్స్ఫర్ని నాతో నా మిత్రులు చెప్పారు. ఉన్నప్పుడు నా కుటుంబంలో ఏదో ఇబ్బంది జరిగింది అనే ఫీలింగ్ నాకు కలిగింది అన్నాడు. ఆ రోజు నిజంగా ఆశ డిఎస్పీ గారు నిజంగా మీరు ఎంతమంది అభిమానులు దొరుకుతున్నారంటే మిమ్మల్ని నిజంగా గౌరవిస్తున్నాను. అది మీకోసం వచ్చా, నా మాట చెప్పాలని నాకుంది. కానీ మీరు ఎక్కడికి వెళ్ళలో నెల్లూరులో ఉంటారనే నమ్మకం నాకుంది. మీకు ఎక్కడ వెళ్ళినా మీకు ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని కలిస్తారు. మీకు మంచి మనసుకి మంచి స్థానం లభిస్తుందనే నమ్మకం నాలో ఉంది. ఇంతమంది పోలీసు ఈరోజు మొత్తం మంచి ఉంటారు. నేను ఒకసారి చేయడం చెప్పడం లేదు, ఎవరి మీద ఒత్తిడి లేదు. ఏది లేక ఉంటే అదే చేయబడతాం. నేను మాట్లాడతా, అధికారం ఉన్నదే మాట్లాడతా, అధికారం లేకపోతే అదే మాట్లాడతా, పదవి ఉన్నదే మాట్లాడతా, పదవి లేకపోతే అదే మాట్లాడతా. అధికారం శాశ్వతం కాదు, పదవి శాశ్వతం కాదు, పోలీసు ఉద్యోగం మాత్రం శాశ్వతం. ఏ నాయకుడు 10 నిమిషాలు ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఒక మహానుభావుడు గురించి మాట్లాడే అవకాశం నాకు దక్కినందుకు నిజంగా ఆయన ఏదో పొరుస్తున్నారు కాదని నేను పైకుంటుందే ఒక పోలీసు వల్ల నో డౌట్ దాంట్లో. కానీ వాళ్ళు చేసే సేవకి వారాంతర సెలవుల కోసం నేను చేసేటువంటి కృషి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను. నా ప్రాణ సమానమైన నా బాలకృష్ణ గారితో కూడా మాట్లాడించి వారి వారాంతర సెలవులు ఇచ్చేదానికి నా కృషి ఉంటుంది. ఫస్ట్లోనే రోహన్ డిఎస్పీ గారు 2013 సీఏగా వచ్చినప్పుడు పోలీస్ సీనియర్ నాతో ఆ రోజు మాధవ్ రెడ్డి గారు మీతో కూడా ఆ రోజు మాట్లాడారు, గుర్తుంది నాకు అన్నాడు. కానీ అది తప్పకుండా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నమ్మకం నాకుంది. తప్పకుండా అది చేయించే వరకు కూడా నేను మాట్లాడతాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రోహిత్ గారికి మరొకసారి థ్యాంక్ చేస్తూ ఆ మహానుభావుడికి ఒక్కసారి స్థలం ఉంచి నమస్కరిస్తున్నాను తెలియజేస్తాను. ఈ నెల్లూరు జిల్లాలో గత 40 ఏళ్ళ నుంచి
కావచ్చు, సీఏ కావచ్చు, చాలా మందితో నేను పొలిటికల్గా సంబంధం లేకుండా ఒక ఆర్గనైజేషన్ పరంగా చాలా మంది రిలేషన్ ఉంది నాకు. చాలా మంది ఆఫీసర్లు చూశాను. మన శ్రీనివాస్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 3 years చేసిన ఎలక్షన్ అప్పుడు కావచ్చు, ఎలక్షన్ ముందు కావచ్చు, ఇప్పుడు ఈ ఎలక్షన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 months 7 months కావచ్చు, ఇటువంటి ఒక మంచి ఆఫీసర్ని డిఎస్పీ గారిని, ఒక పబ్లిక్ డిఎస్పీ గారు పోలీస్ అంటే ఈ విధంగా ఉండాలా, పబ్లిక్ తో మమేకమై ఉండాలా, అంటే కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేసిన వ్యక్తిని ఫస్ట్ టైం నేను నెల్లూరు జిల్లాలో నేర్చుకోవడం. అందుకే ఆయనకి పబ్లిక్ తో ఎక్కువమంది ఆయన గౌరవించి స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి ఆయన్ని సన్మానించడం జరిగింది. ఈ ఇంతమంది అకేషన్లో నాకు ఈ అవకాశం కలిగినందుకు నిజంగా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఎక్కడున్నా ఆయన మంచిగా ఈ విధంగా కీర్తిస్తారని ఆయన్ని మంచి పొజిషన్లో ఉంటాడు, ఉండేటప్పుడు చేస్తాను కూడా నేను సభాముఖంగా నేను చెప్తున్నాను. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా నేను తీసుకుంటాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ ముందు రోజు ఎవరు ఎక్స్ప్రెస్ చేసినా చేస్తానన్నాను. ఇది ఓవరాల్గా స్టేట్ వైడ్ ఎలక్షన్ పీరియడ్ లో కొంతమంది ఆ టైం 3 years అయిపోయిన వాళ్ళని ఈ చేంజెస్ లో జరగడం జరిగింది. వాస్తవంగా ఎవరికి తెలియదు, మంత్రి గారికి తెలియదు. వాస్తవంగా ఇటువంటి ఇవన్నీ ఈ అకేషన్ కలుసుకున్నాము అనుకోలేదు. వాస్తవం ఎంతో భయం లేకుండా ఉన్నారంటే అది పోలీస్ వ్యవస్థే కారణం. ఆ పోలీస్ వ్యవస్థకి నెల్లూరు నగరంలో పెద్ద నిర్వహించినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళిపోతున్నాం. నిజంగా మాకు బాగా అనిపించిన ఆయన మళ్ళా అందరూ కోరుకునేలాగా మళ్ళా ఇక్కడికి ఇంకా పదవులతో ఇక్కడికి మళ్ళా తిరిగి రావాలని చెప్పి వాస్తవంగా కోరుతూ ఎక్కువ సమయం తీసుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కనిపిస్తుంది. అప్పుడప్పుడు వారంలో ఊళ్ళో వచ్చినప్పుడు తప్పిస్తే సత్తు లేకుండా చాలా కూల్గా ఉంటుంది. మా శ్రీనివాస్ రెడ్డి సార్ చూసినప్పుడు కూడా అదే అనిపిస్తుంది. చాలా సమయాల్లో నేను ఆయన గమనించాను. అన్న ఇందాక సార్ చెప్పినట్టు నెల్లూరు చాలా సెన్సిటివ్ ప్లేస్. పర్టికులర్గా అది ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కానీ కొంత రౌడీజం అంతా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం. సార్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చిన్న గొడవ అనేది జరగలేదు. చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఎన్నో ఒత్తిళ్ళు రాస్తారు. ఒక రకంగా భయానకమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగింది. చాలా శాంతియుతంగా ఎక్కడ కూడా గొడవ లేకుండా చాలా ప్రశాంతంగా చూశారు. ఇదిగా మాకు పోలీస్ అధికారులు కొంత భయం తెలుసా. మిమ్మల్ని చూసిన తర్వాత మాకు చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. ఏ సమస్య సార్ తెలుసుకోవచ్చు. ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ కూడా చాలా చక్కగా స్పందించేవాడు. దానిమూలంగా అప్పుడు వాళ్ళు చెప్పేది ఇంతే సమస్య సాల్వ్ అయిపోయిందంటే సార్ చాలా సమస్యల పట్ల చాలా సానుకూలంగా స్పందించారు. మేము నిజంగా మిమ్మల్ని మిస్ అవుతున్నాం సార్. నేను ఎక్కడున్నా చాలా ఉన్నతమైన గౌరవంలో చాలా సుఖశాంతితో వదిలాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. విషయం ఆలోచిస్తా సార్. ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నాను. మరొకసారి చెప్తున్నాను. మరొక ఉన్నతమైన గౌరవంలో మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడున్న పోలీస్ శాఖ అంతా కూడా చాలా చక్కగా సహకరిస్తుంది. ప్రజలకు కూడా అవేర్నెస్ ఇందాక ఎస్పీ గారు కూడా ఎస్పీ గారు కానీ ఏఎస్పీ గారు కానీ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. యాంటీ డ్రగ్స్ అయితే బాల్య వివాహాల పట్ల ఎఫ్ఐఆర్ కానీ సిఎంపీ విషయాల్లో కానీ చాలా చక్కగా ఈరోజు మొదలు పోలీసు వ్యవస్థ నడుస్తుంది. గతంలో మేము ఎప్పుడు ఈ విధంగా చూడలేదు. చక్కగా వాతావరణం నెల్లూరు ఒక చక్క మంచి అభివృద్ధి చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషయం ఆలోచిస్తే అవసరం లేదు సార్. ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్న మీ అందరి అభిమాన డిఎస్పీ గారు శ్రీనివాస్ రెడ్డి సార్కి, అదేవిధంగా మా పెద్దల రుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న నా మిత్రులకు, సోదరులకు, సోదరిమణులకు అస్సలాము అలైకుం. సార్ గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అతను ఉన్న గుణగణాలన్నీ
కూడా చైర్మన్ గారు అదేవిధంగా మా తమ్ముడు ఇద్దరు మాట్లాడారు. ఒక్క మాట అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏ విధంగా భారతదేశాన్ని సబ్ కాంటినెంటల్ అంటారో, ఎందుకంటే అన్ని రకాలుగా ఇటుపక్క హిందూ మహాసముద్రం, అటుపక్క బంగాళాఖాతం, అదేవిధంగా అరేబియా సముద్రం వెనకాల మంచుకోవడం అంటారో, అదేవిధంగా సింహపురిపట్నం ఏదైతే సిటీ టౌన్ డిఎస్పీ పదవి అనేది ముళ్ళ కిరీటం లాంటిది. ఒక పక్క జెండా ఇది, ఒక పక్క కపాటిపాలెం, ఒక పక్క మాగుపల్లి, ఒక పక్క అది, ఒక పక్క ఇది కులాల వారికి డివైడ్ అయిన ప్రదేశం ఇది. అదేవిధంగా ప్రతి సిఐకి తలకాయ నొప్పులు ఉంటాయి, కానీ డిఎస్పీ గారికి ఏంటంటే 2 తలకాయ నొప్పులు ఉంటాయి. ఒక పక్క కింది స్థాయి అధికారులను తన గాడిలో పెట్టుకొని ఎటువంటి సమస్యలు లేకుండా చేయాలా, సేమ్ ఉన్నత అధికారులు కూడా హెడ్ క్వార్టర్ ఉంటారు కాబట్టి వాళ్ళ అక్షింతలు కూడా నెత్తి మీద పడుకొని చూసుకోవాల్సిన బాధ్యత డిఎస్పీ గారికి ఉంటుంది. మనం చూసిన నెల్లూరులో చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. అదేవిధంగా సిటీ డిఎస్పీ అంటే వచ్చే మినిస్టర్లను కానీ వచ్చే అతిథులను కానీ అందరినీ కూడా రిసీవ్ చేసుకోవాలా, మళ్ళీ వాళ్ళు పోయేదాకా వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంటుంది. అదేవిధంగా నెల్లూరులో దర్గాలు కానివ్వండి, దేవస్థానాలు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, అన్ని కులాల మతాలకు సంబంధించిన ఏదైతే ఫెస్టివల్స్ ఉంటాయో చిన్న స్థాయిలో కాదు, భారీ స్థాయిలో జరుగుతాయి. బాలాషేఖ్ దర్గాలో రొట్టెల పండుగ కానివ్వండి, అదేవిధంగా గణేష్ నిమజ్జనం కానివ్వండి, అదేవిధంగా కార్తీక దీప ఆరాధన కానివ్వండి, ప్రీ క్రిస్మస్ వేడుకలు కానివ్వండి, ఏది తీసుకున్నా కానీ లక్షల మంది జనాలతో టెన్షన్తో కూడుకున్న పరిస్థితి. మాకు పండుగ వచ్చినప్పుడు మేమందరం కూడా భార్య బిడ్డలతో సంతోషంగా ఇళ్ళలో రకరకాల వంటకాలు తయారు చేసుకొని రకరకాల బట్టలు వేసుకొని హ్యాపీగా జీవిస్తుంటాం. అదే టైంలో పోలీసు వ్యవస్థలో ఉన్న కానిస్టేబుల్ కాడి నుంచి ఎస్పీ దాకా వాళ్ళకు కుటుంబం ఉన్న వాళ్ళకు పండుగ వల్ల కానీ మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని సంతోషంగా పెట్టడానికి, మా కోసం త్యాగాలు చేసి రోడ్డు మీద వచ్చి పనిచేసే వ్యవస్థ ఏదైనా ప్రపంచంలో ఉన్నట్టు తర్వాత పోలీస్ వ్యవస్థ మనం చెప్పుకోవాలి. సోదరులారా, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ట్రైనింగ్ లో శ్రీనివాస్ రెడ్డి అలానే భరత్ అని చెప్పి మా బ్యాట్స్మెన్ ఉన్నారు. ఇద్దరు కలిసి ఒకే చోట ఎక్కడ పోయినా కూడా ఒకే చోట కలిసి వెళ్తా ఉన్నాడు, కలిసి వస్తూ ఉన్నాడు. ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడితే ఎదురుపడినా కూడా ఇద్దరు చాలా సౌమ్యంగా ఉండేవాడు. వాళ్ళగా భాషకొని ప్రకటించిన శ్రీనివాస్ రెడ్డి చిరునవ్వులో ఆర్తి చేసేవాడు. ఏది కూడా జనరల్గా ఎందుకంటే సౌమ్యుడు గోదావరి జిల్లా వాళ్ళంటే చాలా సౌమ్యంగా పద్ధతిగా మర్యాదగా మాట్లాడతారు. ఇక్కడ మన నెల్లూరు ప్రవర్తన మాట్లాడిన వర్షాలు చూసిన దాన్ని బట్టి ఇంత అభిమానం సోదరుగా చూపించారంటే నిజంగా గ్రేట్. ఎందుకంటే గవర్నమెంట్ అధికార పార్టీ మారగానే అక్కడ అధికార సెటప్ మొత్తం మారిపోతుంది. కానీ రాష్ట్రం మొత్తం మీద ఏకైక పోలీస్ అధికారి ట్రాన్స్ఫర్ కాలేదంటే ఆ శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క నిబద్ధత ఆధారం వల్లే ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కాలేదని చెప్పి ఎన్నికలు మొత్తం పూర్తి చేస్తున్నారు. ఉంటే బాగుండేది మాకు గౌరవం ఉన్నారు. ఎందుకంటే నాకు సోదరుడు ట్రైనింగ్ లో పరిచయం అందరితో మాట్లాడుతున్నాను, కానీ కలిసి పనిచేయడానికి 4-5 months కాలంలోనే ఈ 5 months చూశాను. ఎందుకంటే చాలా మా ఇన్స్పెక్టర్ టౌన్లో ఏదైతే పనిచేసుకోవడం మాట్లాడినట్టు చూస్తుంటే చాలా సౌమ్యుడు, రెండోది చాలా మర్యాదస్తుడు. నిజంగా టౌన్ సబ్ డివిజన్ అంటే సౌండ్ సబ్ డివిజన్, మా రూరల్ సబ్ డివిజన్ సైలెంట్ ఉంటుంది. కానీ రూరల్ సబ్ డివిజన్ ఎక్కువ సౌండ్ పొల్యూషన్ ఉంటుంది. మన శ్రీనివాస్ రెడ్డి గారి వల్ల టౌన్ సబ్ డివిజన్ అంతా చాలా కూల్గా ప్రశాంతంగా, ఎందుకంటే ఆయన ఎక్కడో పనిచేయడు, ఏది చెప్పినా కూడా చాలా కూల్గా చక్కగా మా ఇన్స్పెక్టర్ చెప్పినట్టు ఏదైనా సరే కోపం అనేది ఆయన దగ్గర కనబడదు. జనరల్గా పోలీస్ అధికారులు ఏదో టైంలో పరిస్థితుల్లో రిస్క్ చూడడం లేదా కోపం చూడడం, క్రైమ్ రిపోర్ట్ అయినప్పుడు ఏదో కారణంతో ఫ్రస్ట్రేషన్ వల్ల కొంచెం వర్క్ లోడ్ వల్ల కానీ కొంచెం కోపం అనేది ఉంటుంది. అది కూడా ఆయన దాన్ని కూడా సమాయించుకొని ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా బ్యాలెన్స్ తప్పదు. ఈ 5 నెలల కాలంలో చూశాను, ఇన్వెస్టిగేషన్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, టౌన్ సబ్ డివిజన్ నుంచి ఆయన డెలివరీలో చాలా బ్రహ్మాండంగా వర్క్ చేశారని చెప్పి మీ అందరి అభిమానం తెలుస్తుంది.
కాబట్టి మన సోదరుడు ఎదురుగా పోలీస్ డిపార్ట్మెంట్ బదిలీ అనేది ఏకైనా కార్యం. ఆయన మంచి పోస్టింగ్లోకి మళ్ళీ వెళ్ళాలని ఆశిస్తున్నాను. అలాగే గ్రామీణ వ్యవస్థతోటి భగవంతుడు మన కుటుంబ సభ్యులకి ఆయనకి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి ఎక్కడున్నా కూడా వారు సంతోషంగా ఉండాలని చెప్పి మీ అందరి అభిమానాన్ని కోరుకున్న ఆయన మరుసటి నెక్స్ట్ పోస్టింగ్ లో కూడా అలాంటి అభిమానాన్ని సంపాదించుకోవడానికి కోరుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాలు ఎంత టఫ్గా ఉంటుందో మనందరికీ తెలుసు, మీకు పర్టికులర్ ప్రజలందరికీ తెలుసు. ఆ టఫెస్ట్ పీరియడ్లో చాలా సౌమ్యంగా మన గవర్నమెంట్ చెప్పినట్టు చాలా మంచి పేరుతో, ఎందుకంటే ఈ జిల్లాలో నాకు 22 years నుంచి 24 years నుంచి అనుభవం ఉంది. నేను ఈ జిల్లాలో ఎక్కువ పనిచేసాను కాబట్టి లాండర్లే కాదు, నేను ఎంపీలో కాలేజీలో పనిచేసింది. దాదాపు 6.5 సంవత్సరం చేసింది. నాకు జిల్లా మొత్తం మీద అవగాహన ఉంది, టౌన్ మీద పర్టికులర్గా తెలుసు. కానీ నాకు తెలిసినంత వరకు 2 సంవత్సరాల 6 నెలలు సుమారుగా పనిచేయడం జరిగింది. ఈ 2.5 సంవత్సరంలో ఒకరు, ఎందుకంటే నాకు అందరూ పట్టేవే, తెలుగుదేశంలో కాంగ్రెస్ బీజేపీలో సంబంధం లేదు, సిపిఐ ప్రజా సంఘాలు అందరూ తెలుసు. కానీ ఒక్కరన్నా నాకు, ఎందుకంటే నాకు అని చెప్తా ఉంటారు, కలిసినప్పుడు ఈ ఆఫీసులు ఇబ్బంది పెడుతున్నాడు ఏదో చెప్తారు, చెప్పడం జరుగుతుంది. కానీ మన శ్రీనివాస రెడ్డి గురించి మాత్రం ఒక్కరు నెగిటివ్ గా ఇంతవరకు నేను, అంటే అంత కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. 2 ఉద్యోగ ధర్మం ప్రకారం ఉద్యోగం కరెక్ట్ గా నికర్షణ చేసినాయి. కాబట్టి ఇక్కడ పార్టీలు వేరు కాబట్టి ఖచ్చితంగా అలిగేషన్స్ అనేవి కామన్ గా వస్తాయి. కానీ నాకు తెలిసినంత వరకు నాకున్న పరిచయాలు ఎక్కువ కాబట్టి ఎవ్వరూ అతని గురించి ఒక్క నెగిటివ్ కామెంట్ ఇంతవరకు చేయలేదు, నేను వెళ్ళలేదు. అటువంటి అది ఆ ఉద్యోగం చేసినట్టే ఈ జిల్లాలో అందులో టౌన్ డిఎస్పీగా, నేను టౌన్ సిఈగా సేవ్ చేసిన కదా, టౌన్ డిఎస్పీగా ఎలక్షన్ ముందు తర్వాత చేయడం అనేది చాలా కత్తిరి సాధారణ మేడం చెప్పినట్టు. అటువంటిది చాలా సాఫీగా కూల్గా చాలా కూల్గా పనిచేశారు. ఏం ఎలిగేషన్ లేకుండా ప్రశాంతంగా ఇలా చేయడానికి అంత ఈజీ అవుతుంది. నాకు టౌన్ డిఎస్పీ చాలా మంది టౌన్ డిఎస్పీ చేసి ఎలిగేషన్స్ వచ్చి 6 నెలల నాకైనా ఎదురు ఉన్నప్పుడు ఉన్నారు, సంవత్సరం నుండి ఎలిగేషన్స్ ఉన్నారు, 2 years చేసి 2.5 years చేసిన వాళ్ళతో ఎలిగేషన్స్ ఏదో ఒక ఎలిగేషన్, పార్టీకి సపోర్ట్, ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడో లేకపోతే కరప్షన్ ఎలిగేషన్స్ ఏ ఉంటుండే. కానీ ఎలాంటి ఎలిగేషన్స్ లేకుండా ఇంతమంది ఈ మన్నలు పొందడం అనేది టౌన్ డిఎస్పీగా చాలా బాగా పనిచేసినట్టు లెక్క. డిఎస్పీ సార్కి, రూరల్ డిఎస్పీ సార్కి, అదేవిధంగా మండల పోలీస్ డిఎస్పీ గారికి, అందరికీ కూడా వచ్చేసినటువంటి పెద్దలకు పేరు పేరున నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇది ఇచ్చిన మా డిఎస్పీ గారు సుమారు 2 సంవత్సరాల 2 నెలలు ఇక్కడ విధులు నిర్వహించి బదిలీ పేరున్నటువంటి సందర్భంగా చిన్న అకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగికి ట్రాన్స్ఫర్ అనేది కామన్. కాకపోతే ఒక మనిషి వచ్చిన తర్వాత ఇంత అటాచ్మెంట్ ఇప్పుడు మాకున్నటువంటి చిన్న సర్వీస్లో కూడా చాలా అదుపుగా చూస్తున్నాం. ఎందుకంటే మనసున్న మహారాజు మా డిఎస్పీ గారు, దీంట్లో ఎటువంటి సందేహమే లేదు. మాక్సిమంగా పోలీసులు ఎలా ఉంటారంటే, అంటే మేము ఏదన్నా ఫోర్స్ వస్తే ఆ ఫోర్స్ని కింది స్థాయికి పంపించేసి, అవునా, సో అందరూ కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాం. సో కాకపోతే మా డిఎస్పీ గారి స్పెషల్ ఏంటంటే, సార్ ఎంత పొందున్నప్పటికీ తనే వహించి మా వారికి మాత్రం ఏదైతే వర్క్ కావాలో ఆ వర్క్ మాత్రం ఎక్స్ట్రా చేస్తారు. దానికి సమస్యకు ఎటువంటి జబ్బు బొక్కు లేకుండా ఏదైతే చేయాలో, ఒకవేళ సార్ తెలియకపోతే సార్ అడిగే చెప్తారు. ఇప్పుడు అన్ని కూడా ప్రతిదీ గొప్పదే పోలీసులో.
సార్ ఏదైనా సమస్య ఉంటే సార్ తెలియకపోతే నేను చెప్తానని చెప్తారు. సో కొన్ని విషయాలు మా ప్రాక్టికల్ గా సార్ దగ్గర అత్యంత మంచిగా ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉంటే మేము డైరెక్ట్ గా ఎస్పీ గారు కానీ ఎస్ఎస్పీ గారు భయపడతాం. సో మా దగ్గర ముందు కూడా మా ఫీలింగ్ కనుక్కొని నన్నే చెప్పమంటారా అని సార్ మా దగ్గర ఉంటే వాళ్ళ స్టెప్ ముందుకు వేసి సార్ నేనేం చెప్తానులే అంటే అర్థం చేసుకుంటారు సార్ మా ఫీలింగ్స్. సో అట్లా మా ఫీలింగ్స్ కూడా గమనించినటువంటి మంచి వ్యక్తి సార్. సార్ 2 years 3 months లో దాదాపుగా ఒక జనరల్ ఎలక్షన్ చేయడం జరిగింది. ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఆగస్టులో రావడం జరిగింది. ఒక 5 సంవత్సరాలు లూప్ లైన్లో ఏపీ ట్రాన్స్పోర్ట్ విధంగా ఎస్బీలో పనిచేశాను. లూప్ లైన్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి లాండ్ నుంచి వచ్చిన తర్వాత ఈ పెద్ద పోలీస్ స్టేషన్ ప్రమోషన్ చేసుకుని రావడం నాకు కొంచెం ఫస్ట్ కంగారుగా ఉంది. ఆ టైంలో రాగానే కొంచెం పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు 5 సంవత్సరాలు లాండ్ ఆర్డర్లో లేకపోకుండా ఒకసారి వచ్చి ఇంత పెద్ద సిచ్యువేషన్స్ ఫేస్ చేసే టైంలో నాకు నిద్ర కూడా పెట్టేది కాదు నైట్. ఆ టైంలో డిఎస్పీ గారికి అర్ధరాత్రి గారు చేసినా సరే కూల్గా సమాధానం చెప్పేసి ఏం పర్లేదు ఈ విధంగా మార్నింగ్ కల్లా అన్ని సెక్రెట్ అవుతాయని చెప్పేసి ఇంపార్టెంట్ ఇష్యూస్లో ప్రతి విషయంలో కూడా గైడెన్స్ చేసి భయం లేకోకుండా ఫియర్ లేకోకుండా ఉద్యోగం చేసే విధంగా మమ్మల్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఒక టౌన్లో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే 6 CIలు ఒక యూనియన్గా ఒక యూనిటీగా అక్కడికి వెళ్ళడం, ఏ విషయం ఉన్నా అందరితో తన విధంగా గైడ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. నాకు చాలా కష్టమైన ఒక చిన్న సిచ్యువేషన్ వచ్చింది ఈ మధ్యకాలంలో. ఆ టైంలో కూడా సారు నన్ను వెంట పెట్టుకుని తీసుకెళ్ళి అది పరిష్కారం చేశారు. చాలా థ్యాంక్ యూ సార్. ఇదే విధంగా సార్ ఎక్కడికి వెళ్ళినా కానీ అందరికీ మంచి గైడెన్స్ ఇస్తూ వాళ్ళ మన్ననలు పొంది ఈరోజు ఈ 4 నెలల్లో చూస్తా ఉన్నాం. ఏ ఒక్కరు కూడా సార్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా అన్యాపి లేరు. మాకు కూడా మమ్మల్ని దాటి సార్ దగ్గరికి వెళ్తే మాకు చెప్పేవాడు వీళ్ళు జమీన్ ప్రాబ్లం, వీళ్ళని ఓపిక పరిష్కారం చేయండి అని చెప్పేవాడు. కొన్ని సందర్భాల్లో బాగా విసిస్తున్న సందర్భాల్లో ఆటోమేటిక్గా మా కోపం వచ్చేస్తుంది. పిటిషనర్స్ చాలా వరకు సాధారణంగా చేస్తాం. బాగా కోపం వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఒక్కసారి సార్ గుర్తు చేస్తున్నాం అంటే పలకాయ ప్రవేశం చేసినట్టు మేము కూడా కూల్గా చక్కగా వాళ్ళ సమస్య పరిష్కార మార్గం చేస్తా ఉంటాం. ఎన్నోసార్లు తెలియని కోపం చేసే టైంలో సార్ ఒకసారి గుర్తు తెచ్చుకుని సార్ పరిష్కారం చేసే విధానం, కంప్లైంట్తో మాట్లాడే విధానం ఒక్కసారి ఊహించుకుంటే మనకు పోతుంది. సార్ ఆల్రెడీ మళ్ళీ వచ్చేస్తారు. ఆ విధంగా సమస్యలు ఏ విధంగా ఎటువంటి సమస్య లేకుండా పరిష్కారం చేసుకోగలిగాం. అదేవిధంగా మాకు రోల్ మోడల్గా మేము ఆదర్శంగా తీసుకుని ఫ్యూచర్లో కూడా మేము ఇదే విధంగా పనిచేస్తాం. సార్ కూడా వెళ్ళిన చోట ఇదే విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్ గురించి చెప్పాలంటే స్పష్టంగా పోలీసులు ఎలా ఉందంటే ఇమీడియట్ బాస్ కొంచెం కంఫర్ట్ పొజిషన్లో ఉంటే మనకి ఇమీడియట్ బాస్ మనకి అనుకూలంగా ఉంటే ఎంత ఉద్యోగం చచ్చే వరకైనా చేయగలం. అటువంటి అధికారులు మాత్రం నేనే కాదు ఈ 2 సంవత్సరాల ఏఐడిఎస్పీ గారు ఏఐడిఎస్పీ గారు అటువంటి మాకు వెళ్ళి కౌన్సిల్ గురించి అనేది 2 సంవత్సరాల 2.5-4 నెలలు చేయడం అనేది ఇటువంటి లేబర్ వరకు ఎవరైతే ఆయన చేసిన వాళ్ళందరూ ఎంతో అదృష్టం. ఇటువంటి ఆఫీసర్ దొరకడం అతను ఏదైనా హైరార్కీ మెయింటైన్ చేస్తారు. సిఏకి గౌరవ సిఏ గారు అతను చాలా దగ్గర నేను అప్పుడు నాకు ఇంతకుముందు ఫస్ట్ నేను రైతు ఆఫీసర్ నుంచి మాట ఫస్ట్ సిఐ గారు తప్పితే ఒకసారి నన్ను అంత గౌరవించి మాట్లాడదు ఎదురు యూఎస్ పెట్టని చేసేస్తాను. అందుకే ఈరోజు భగవంతుడు ఆయనకి అంత ఘనంగా సన్మానించబడుతుంది. ఫీల్డ్ ఆఫీసర్కి ఎంత అవకాశం ఇస్తారంటే సార్ ఫస్ట్ వింటారు. అంత అసలు ఎంత లిజనింగ్ అనేది ఎంత ఇటువంటి చాలా మంది తొందరగా ఏం చేసి అంటారు. అట్లాగా చెప్పేది మొత్తం విని
ఓపిక ఉంటుంది. ఎన్నో సందర్భాలు మేము తొందరపడిపోతే కవతలో సైన్ చేస్తాడు, జస్ట్ హెడ్ ఉంటుంది అంతే, సైలెంట్ కొనమని. అది ఒక సబార్డినేట్స్కి ఇచ్చే గైడెన్స్ అనేది చాలా తెలుగులో కూడా వాసులు వ్యక్తి మాట్లాడాలి. అంత మంచి వ్యక్తి, కానీ మంచి వ్యక్తి అంటే పోలీసులో మంచి వ్యక్తి అంటే జరుగుతుంటారు. పేదలకు స్థాపన నాకు కొన్ని సందర్భాల్లో సార్ ఇది కాంప్లికేట్ అవుతుంది, ఇదిగా చేస్తే మాకు ఇబ్బంది అంటే అవుట్లైట్ చేయగలుగుతుంటారు. ఎంత కఠినంగా అంటే నాకు ఈ 5 రోజుల్లో ఒక రకంగా వంటలు అనేది కాంప్లికేట్. నాకు విన్నట్టుగా ఉన్న సారు ప్రతి విషయంలో ఆయనకి ఓపెన్గా మాట్లాడితే చాలా భయంకరంగా సార్ కూడా ఎన్నో విషయాలు ఎంత గైడెన్స్ ఈ పై ఆఫీసర్స్ కూడా నా అన్ని చేసుకునేవారు. ఇటువంటి అధికారులు చూస్తాం ఆయనకి వాళ్ళ ఫ్యామిలీ మంచి ఎదుగుదలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నా బైక్స్ కోటారెడ్డి గారికి, నల్లూరి శ్రీనివాస్ గారికి, గారికి, విజయభాస్కర్ గారికి, మా బొమ్మర్స్ డిఎస్పీ గారికి, విశేష రాజకీయ పార్టీ నాయకులకు, కమ్యూనల్ పార్టీ నాయకులకు, మా సిబ్బందికి, మా అధికారులందరికీ కూడా పేరు కూడా నమస్కారం. నాలో ఇంత అనుమానం కూడా ఉన్నామని చెప్పేసి నిజంగా నాకు కూడా తెలియదు. యాక్చువల్గా నా ఉద్యోగాన్ని సైలెంట్గా చేసుకోబోతున్నాం, ఎప్పుడు కూడా అలవాటు చేయలేదు. అప్పుడు మా మేడం చెప్పినట్టు చాలా మంది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకి భగవంతుడు చేసే సహాయం మా ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొంతమందికి మా సహాయం చేయడానికి మనం ఖచ్చితంగా మనం ముందుండాలి. ఆ విషయంలో కొంతమందికి నేను సహాయం చేసి ఉండొచ్చేమో, అంత నుంచి పెద్ద చేయలేదు కదా. అయినా కూడా టెక్నాలజీ పెట్టుకోవాలంటే కేవలం అది నా గొప్పతో నీ గొప్పతో. ఎందుకంటే ఇదే సర్వీసు గతంలో కూడా మా ప్రాంతంలో ఈశ్వరం జిల్లా అక్కడ కూడా చేశాం, కానీ అక్కడ ఇంత స్పందన కనిపించలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇదే ప్రాంతానికి చెందిన రజనీకాంత్ రెడ్డి గారు, నాగరాజు గారు అటువంటి డిఎస్పీస్ అసిస్టెంట్స్ నా దగ్గర పనిచేశారు. వాళ్ళు అప్పుడు నాకు అనుకునేవాళ్ళు ఇలాంటి వ్యక్తి మా ఇంట్లో పనిచేస్తే చాలా మంచి వ్యక్తి వస్తుంది చెప్పంటే నేను అనుకున్నాను. అప్పట్లో నాకు ఇల్లు కానీ గవర్నమెంట్ రాదు ఎలా ఉందంటే నాకు మళ్ళీ ఇల్లు తోడు తీసుకొని పోసివ్వడం వారి మాటలు గుర్తు వచ్చింది. తర్వాత నేను ఎంత ఉన్నాను ప్రతి విషయంలో కూడా నేను ఎంతో సహకరించి, ముఖ్యంగా నా సిబ్బంది, నా అధికారులు, నా టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఎంతో సహకరించి నా ఉద్యోగంలో ఈజీగా జరగడానికి సహకరించారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, అందరూ రాజకీయ నాయకులు కూడా అన్ని పార్టీలు ఎటువంటి దయాప్రయోగం సహకరించారు. ముఖ్యంగా ఈరోజు ఇంత ఘనంగా నాకు సంఘాలు ఏర్పరచడానికి బాగా సహకరించిన ముఖ్యంగా మా చిరుకోటేశ్వరరావు, మా శ్రీనివాసీ గారు, కోటేశ్వర గారు పెద్దల పాత్ర వహించి మా సీనియర్కి గైడ్ చేసి మార్గదర్శకంగా నిలబడి ఎంతో అభిమానంతో ఎంత ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. జీవితంలో ఈ అకేషన్ మర్చిపోలేదు. ఖచ్చితంగా నారాయణ అందరూ ఖచ్చితంగా ఈ ఏరియాలో ఇంకో పోస్టింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంత అభిమానం చూస్తున్న అందరికీ కూడా పేరు పేరుగా ప్రజలు చేసుకుంటూ సాధిస్తుంది. థ్యాంక్ యూ.
Hi Nilor, please subscribe to N3 TV. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డిపాళ్లెం నెల్లూరు మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు 50% రాయితీతో చేయబడును వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ 9640100555